హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అది ఇప్పుడు చాలా వరకు ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా, మరి చాలా అంటే చాలా చల్లగా తాగాలనిపిస్తుంటుంది కదా రెగ్యులర్గా. అందుకోసం ఈరోజు నేను బాదం పాలని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అవునండి, బాదం పాలు, అది కూడా ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ ప్రతిదీ కూడా మన బాడీని కూల్ చేసేటివే ఉంటాయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ కొత్తగా కూడా చేస్తాను. చూడండి, రెగ్యులర్గా ప్రతి ఒక్కరూ చేసే బాదంలా కాకుండా కొంచెం వేరేలాగా చేసి చూపిస్తాను. మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది అండ్ డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. డెఫినెట్గా ట్రై చేసేసేయండి. మీరు కూడా వెంటనే వీడియోలోకి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేసేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే డెఫినెట్గా బెల్ ఐకాన్ కొట్టేసి పెట్టుకోండి. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి. మరి వీడియోలోకి వెళ్దామా? వెళ్ళాలంటే ఫస్ట్ ఇంకొక చిన్న పని ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక లైక్ కొట్టేసేసేయండి, ఫాలో కొట్టేసేసేయండి మన వీడియోస్కి. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. అవి ప్యాకెట్ పాలు తీసుకున్నాను. ఒకవేళ మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఏ పాలు అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు. నేను ఇక్కడ బాదంని 20 వరకు ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాను. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే ఒక 1/2 అవర్ ముందో లేదా 1 అవర్ ముందో లైట్గా గోరువెచ్చని వాటర్ వేసి నానబెట్టినా పర్లేదండి. సో ఇలా మొత్తం బాదంని కూడా పీల్ తీసేసి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసేయండి. అందులోనే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్లో కొన్ని వాటర్ వేసి మంచిగా మిక్సీ పట్టాను, ఏం మాత్రం బరక లేకుండా. సో యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా ఇదే పని చేయండి, అస్సలు బరక ఉండకుండా చూసుకోండి. లైట్గా ఏడునోకతో ఉన్నా పర్లేదు, కానీ మ్యాక్సిమం మెత్తగా మిక్సీ పట్టడానికి ట్రై చేసేసేయండి. ఆలోపు మనకి పాలు మంచిగా మరలుతుంటాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మిక్సీకి పట్టిన కస్టర్డ్ పౌడర్ మొత్తం ఇందులో వేసేసేయండి. గుర్తుంచుకోండి, అస్సలు కలర్ యూజ్ చేయకండి, ఎందుకంటే మన ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు తాగాల్సింది కదా ఇది. సో ఏమాత్రం కలర్ యూజ్ చేయకుండా మ్యాక్సిమం ట్రై చేయండి. ఒకవేళ మీ ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయండి. తర్వాతకి 4 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసేసి ఇందులోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశారంటే ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసేయండి, మరేం పర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది మన బాదం పాలు. సో ఇవన్నీ యాడ్ చేశాక మంచిగా బాదం పాలు మంచి ఫ్లేవర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరలియాలండి. మంచిగా పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. ఆ టైం వరకు నేను ఇక్కడ 5 to 8 minutes మరలిచ్చాను. తర్వాతకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసేయండి. ఒకవేళ మీరు కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నట్లయితే ఇలాచీ పౌడర్ అవసరం లేదు. ఒకవేళ వేరే ఫ్లేవర్ తీసుకున్నారు అనుకుంటే వేసేసేయండి, అది ఆప్షనల్. వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, అంతే. ఇంకా ఒక్క 1 minute మరలిచ్చి తీసి మొత్తం చల్లారిపోవాలండి. ఏమాత్రం వేడి ఉండకుండా మొత్తం చల్లారిపోవాలి. చూస్తున్నారు కదా, మనం ఈజీగా బౌల్ని పట్టుకునేటట్టు ఉండాలి, అంత చల్లారిపోవాలి. ఇప్పుడు ఇందులోనే కొన్ని సబ్జీ గింజలని నానబెట్టండి. ఒక్క 5 minutes ముందు నానబెట్టిందంటే ఇలా మంచిగా అయిపోతాయి. తర్వాతకి ఇందులో 3 టేబుల్ స్పూన్ మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోండి. మనకి ఎలాంటి ఫ్లేవర్ ఉండదు దీనివల్ల, కానీ మన బాడీకి చాలా అంటే చాలా చలవనిస్తుందండి ఈ సబ్జీ గింజలు. ఈ ఎండాకాలం మాత్రం ఖచ్చితంగా వాటర్లో కూడా వేసుకొని తాగుతూ ఉండండి, చాలా మంచిది మన వంటికి. సో ఇప్పుడు బాదం పాలులో కూడా వేసేసి ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఒక 2 to 3 hours ఫ్రిడ్జ్లో పెట్టి తాగాము, డెఫినెట్గా చాలా 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 బాగుంటుంది. ఇదే బాదం పాలు బయట తాగారంటే అన్ని కెమికల్ వేసి చేస్తారు, మనం ఇంట్లోనే చాలా మంచిగా చేసుకోవచ్చు.
ఎంత ఈజీ ప్రాసెస్ అంటే అంత ఈజీ ప్రాసెస్. చూస్తున్నారు కదా మీరే, నేను ఇక్కడ 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. చూడండి ఎంత బాగుందో. ఒకవేళ మీరు అప్పటికప్పుడు తాగాలి అనుకుంటే ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని కూడా తాగొచ్చు, మరేం పర్లేదు. టైం ఉంది అనుకుంటే ఇలా 3 అవర్స్ 4 అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టి తాగామంటే చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ మాత్రం. సో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని మంచిగా గ్లాసెస్లో పోసేసుకొని సర్వ్ చేసుకొని తాగేసేయండి. అద్భుతంగా ఉంటుంది మన బాదం పాలు. సో ఇంత ఈజీ రెసిపీని, అలాగే ఇంత మంచి హెల్దీ రెసిపీని చెప్పేసేసాను కదా, మరి డెఫినెట్గా నాకు ఒక లైక్ ఇవ్వాలి కదండి. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేసేయండి. మీరు డెఫినెట్గా ట్రై చేసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేసేయండి. నేను ప్రతి ఒక్కరు రెగ్యులర్గా చేసినట్టు కాకుండా కొంచెం వేరేగా చేసి చూపించాను కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీ పిల్లలకు, మీ పెద్దవాళ్ళకి, ప్రతి ఒక్కరికి చాలా నచ్చుతుంది. అండ్ టాపింగ్కి మీరు ఏవైనా వేసుకోవచ్చు. కొన్ని సబ్జా గింజలు, కొన్ని డ్రై ఫ్రూట్స్, కొన్ని ట్యూటీ ఫ్రూటీ ఏవైనా యాడ్ చేసేసుకొని మంచిగా స్ట్రా పెట్టుకొని డెఫినెట్గా ఆస్వాదిస్తూ తాగేసేయండి. నన్ను నమ్మండి, అంత రుచిగా ఉంటుంది మన బాదం పాలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసేసేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి. మర్చిపోకుండా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో కొట్టేసేసేయండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇప్పుడు బాదం పాలు తాగాలి కదా, మరి స్ట్రా పెట్టుకొని తాగేసేసేయండి. బాయ్. ఇంకేమైనా రెసిపీ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేసేయండి. బాయ్.